కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అయితే పార్టీని వీడి బీజేపీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొన్న నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటనలు ఉన్నప్పుడు ఆయన్ని ప్రశంసించడం, ఆయన విధి విధానాలు, దౌత్య సంబంధాలు బాగా బలపరుస్తున్నాడంటూ ప్రశంసించడంతో కాంగ్రెస్ గుర్రుగా ఉంది. ఆ తర్వాత నిన్న కూడా ఆయన కేరళలో సిపిఎం పార్టీ పరిస్థితి చాలా బాగుంది, ఆ పరిపాలన కూడా బాగుందంటూ సిపిఎం పార్టీని కూడా పొగిడారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే శశి థరూర్పై గుర్రుగా ఉంది. అలాగే కొంచెం దూరం కూడా పెట్టినట్లు తెలుస్తుంది. దాంతో శశి థరూర్ గారు కూడా ఏమన్నారంటే, మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను పార్టీని వీడుతాను, నాకు చాలా పనులు ఉన్నాయి, పుస్తకాలు చదువుకుంటాను, అలాగే బయట దేశాలు వెళ్ళి వేదికలపైన ప్రసంగిస్తాను, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి నాకు అంటూ ఆయన అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు ఆయన ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ఇంతకుముందు దిగినటువంటి ఫోటోను కూడా షేర్ చేశారు. ఇలా అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే ఇప్పుడు నేషనల్ మీడియా అయితే దీని మీద ఫోకస్ పెట్టింది. మీరేమైనా పార్టీ మారుతున్నారా అంటూ ఆయన అయితే అడగడం జరిగింది. చెప్పలేను అంటూ ఆయన సమాధానం చెప్పారు. అంటే పార్టీ మారకపోతే, ఆ ఉద్దేశమే లేకపోతే, అలాంటి ఉద్దేశం ఏది లేదు అనేవారు కదా, మరి చెప్పలేను అన్నారంటే ఆయన పార్టీ మారుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయం అయితే ఆయన స్పష్టంగా చెప్పలేదు.